అందరికీ నమస్కారం. ముందుగా ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలానే మా డిపార్ట్మెంట్ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా యువనేత ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో నాకు ఒక బలంగా నిలిచిన నేత నారా లోకేష్ గారికి, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏపీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఇది చాలా కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్. 2019లో జియో ఇష్యూ అయ్యి 2020 సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పొల్యూషన్ బోర్డులో ఈ కార్పొరేషన్ భాగంగా ఉండింది. అయితే ఇవాళ ఏమవుతుందంటే నారా చంద్రబాబు గతంలో ఏంటంటే చాలా నెగ్లెక్ట్కి గురైంది ఈ కార్పొరేషను. సరిగ్గా నిధులు ఇవ్వక, అలానే ఇండస్ట్రీస్ అసలు ఈ గత 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఇవాళ నారా చంద్రబాబు గారు ఒక కొత్త ఒరవడితో చాలా ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి తీసుకురావాలి, పరిశ్రమకి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఒక సదుద్దేశంతో వెళ్తున్నారు. అయితే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్తో పాటు కాలుష్య నిర్వహణ కూడా మనం చేయాలి. ఈ కాలుష్యం అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఎయిర్ పొల్యూటర్స్ ఉంటుంటాయో, అలానే లిక్విడ్ వేస్ట్ ఉంటుందో, అలానే ఈ వేస్ట్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రాపర్గా మేనేజ్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూసేదే ఈ ఏపీ ఈఎంసీఎల్ బాధ్యత. ఇవి ఇప్పటికే మేము ఆల్రెడీ ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోర్టల్ ఇంకా కూడా ఇది కొత్త బడ్డింగ్ లో ఉంది. ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు, అలానే నారా లోకేష్ అన్న గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. డెఫినెట్ గా దీనికి ఉన్న సామర్థ్యాలని ఖచ్చితంగా పెంచుతాము. దీని వింగ్స్ ని పెంచి రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నిటికీ సరిగ్గా వేస్ట్ మేనేజ్మెంట్ అని అంటున్నారు. ఇండస్ట్రియల్ వేస్ట్ అని చెప్పి అంటున్నారు. ఇండస్ట్రియల్ వేస్ట్ కాదు, ఇది ఇండస్ట్రియల్ వెల్త్ అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఏ పదార్థం కూడా వ్యర్థం కాదు. ఆ పదార్థాన్ని సక్రమంగా వాడే ఆ దిశగా మా కార్పొరేషన్ పనిచేస్తుంది. డెఫినెట్ గా ఇవన్నీ కూడా రానున్న నా టెన్యూర్లో డెఫినెట్ గా నేను కృషి చేస్తాను. ఏవైతే ఇండస్ట్రీస్ ద్వారా కాలుష్యం వస్తుందో దాన్ని నివర్తిస్తూ ఆ వ్యర్థాన్ని ఎలా వాడాలి, ఏ పరిశ్రమకి ఉపయోగపడుతుందని చెప్పి డెఫినెట్ గా మా కార్పొరేషన్ బాధ్యతలు చేపడుతూ దీన్ని కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తాము, అలానే ఇండస్ట్రీస్ వేత్తల్లోకి తీసుకెళ్తాము. ఇప్పటికే మీరు చూస్తే దాదాపు మా కార్పొరేషన్లో 1147 ఇండస్ట్రీస్ ఇప్పటికే జనరేటర్ అంటే ఏదైతే వ్యర్థ పదార్థం వేస్ట్ జనరేట్ చేస్తుందో అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పదార్థాలని ఇప్పటికే మేము 223 కంపెనీలకి ఇప్పుడు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. అలానే వీటి కోసం అని చెప్పి మేము లాజిస్టిక్ ద్వారా వెహికల్స్ దాదాపు 1010 వెహికల్స్ని ఇప్పటికే పెట్టడం జరిగింది. అయితే ఉన్న ఇండస్ట్రీస్కి ఇప్పుడు ఉన్న సామర్థ్యానికి ఇంకా కూడా చాలా తక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మా ఏపీ ఈఎంసీఎల్ బోర్డులోకి తీసుకొస్తాము. ఆ ఇండస్ట్రీస్లో జరిగే అన్ని కార్యక్రమాలు, అటు వేస్ట్ జనరేషన్ కానివ్వండి, అలానే వాళ్ళు ఆ వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు, అక్కడ ఎస్టీపీ ప్లాంట్స్ కానివ్వండి, ఎస్డబ్ల్యూ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా వీటిని మేము విస్తరిస్తాము. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ కార్పొరేషన్ ఇది. ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. రానున్న రోజుల్లో ఈ ఎన్విరాన్మెంటల్ కార్పొరేషనే ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన కార్పొరేషన్గా ఏర్పడుతుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. రానున్న 10 ఏళ్ళలో డెఫినెట్గా ఈ కార్పొరేషన్ని అలా చేసే దిశగా నారా చంద్రబాబు గారి అడుగులు కూడా ఉండబోతున్నాయి. డెఫినెట్గా నేను కూడా నాకు ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా నెరవేరుస్తాను. ఇంకా రీసెర్చ్ చేస్తాము, ఏమేమి చేయొచ్చు, ఎట్లాంటి స్కోప్ ఉందో ఈ స్కోప్ అన్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఖచ్చితంగా ప్రజలకి, అలానే అటుపక్క ఇండస్ట్రీస్కి ఉపయోగపడే విధంగా నా బాధ్యతలు నేను చేపడతానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా రాష్ట్ర ప్రజలకి, అలానే ప్రభుత్వ అధికారులకి, అలానే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి, అలానే నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.